హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 574 పాయింట్స్ గెయిన్ అయి 57,037 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 178 పాయింట్స్ గెయిన్ అయి 17,136 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 27 పాయింట్స్ కరెక్ట్ అయి 36,315 దగ్గర క్లోజ్ అయింది. రీసెంట్ డేస్లో ఐటీ సెక్టర్లో మనకి ఎక్కువ ఫాల్ కనిపిస్తుంది అండ్ స్పెషల్లీ హెచ్డిఎఫ్సి ట్విన్స్ లైక్ హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కనిపిస్తున్న ఫాలే నిఫ్టీలో మెజారిటీ ఆఫ్ పాయింట్స్ని, నెగిటివ్ పాయింట్స్ని కాంట్రిబ్యూట్ చేస్తూ వస్తే ఇవాళ ఇవన్నీ కూడా మనకి పాజిటివ్లో ఉన్నాయి. పర్టికులర్లీ ఐటీ సెగ్మెంట్ రిలేటెడ్గా ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ గుడ్ గెయిన్స్తో క్లోజ్ అవుతుంటే వాటికి అడిషన్గా హెచ్డిఎఫ్సి అండ్ సెకండ్ హాఫ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఇవాళ పాజిటివ్తో క్లోజ్ అవుతూ ఉండడం నిఫ్టీ రిలేటెడ్గా కొంత స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్గా మారింది. లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మీరు గమనిస్తూ వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ అవుట్ పర్ఫామ్ చేస్తూ వస్తుంది. ఈవెన్ మార్కెట్ చాలా హ్యూజ్గా నిన్న ఫాల్ అయినా రిలయన్స్ బెటర్గా పర్ఫామ్ చేసింది అండ్ ఈవెన్ ఇవాళ కూడా నియర్ టు 3% దగ్గరగా ర్యాలీ అయింది. నిన్నటి వీడియోలోనే రిలయన్స్ ఎందుకు పెరిగిందనే దాని రిలేటెడ్గా మనం మాట్లాడుకున్నాం. గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్, సింగపూర్ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ Q4లో యావరేజ్గా 7 అరౌండ్ ఉంటే $7 per barrel ఉంటే రీసెంట్ టైమ్స్లో అది $17 per barrelకి వెళ్ళింది. కాబట్టి రిలయన్స్ వల్ల నెక్స్ట్ రిజల్ట్స్ బెటర్గా ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈవెన్ రిలయన్స్ అనే కాదు, అదర్ రిఫైనరీ స్టాక్స్ లైక్ MRPL కానీ చెన్నై పెట్రోలియం వాళ్ళు కానీ ఈ 2 స్టాక్స్ నియర్ టు 20% గెయిన్స్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్లో క్లోజ్ అయ్యాయి. ఇక మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీని గమనిస్తే ఓపెనింగ్ దగ్గర నుంచి కొంతవరకు డౌన్ సైడ్ మూవ్ అయిన తర్వాత 2 ఇండెసెస్లో కూడా ప్యూర్లీ రేంజ్ బౌండ్ మూవ్ ఇవాళ మార్కెట్లో మనం గమనించవచ్చు. ఒక పాయింట్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అబోవ్ వెళ్ళినట్లు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తున్నా అగైన్ అక్కడి నుంచి కరెక్షన్ అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ అగైన్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి రిజెక్ట్ అవుతూ బ్యాంక్ నిఫ్టీ ఒక 330 పాయింట్ రేంజ్లో, నిఫ్టీ 80 పాయింట్ రేంజ్లో మనకి ఇవాళ ట్రేడ్ అవుతూ వచ్చింది. ఇఫ్ మార్కెట్ ఓపెన్ అవుతున్నప్పుడే హ్యూజ్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అవుతూ వీడియోలో షేర్ చేసిన లెవెల్స్ కంటే ఓపెనింగ్ అబోవ్ ఆర్ బిలో ఉంటుంటే అప్డేటెడ్ చార్ట్స్ నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తుంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు టెలిగ్రామ్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేయండి. నియర్ టు 3 lakh మన వాళ్ళున్న గ్రూప్ ఉంటుంది. లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి నియర్ టు 6,000 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 23,000 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్గా ఉంటున్నారు. ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి వస్తున్న ఇంటెన్స్ సెల్లింగ్ కూడా మార్కెట్ రిలేటెడ్గా అప్ మూవ్ని లిమిట్ చేస్తుంది. ఈవెన్ నిన్నటి క్యాష్ డెలివరీ సెల్లింగ్ డేటాని మీరు గమనించిన హెచ్డిఎఫ్సిలో 3,000 crore దగ్గరగా డెలివరీలో సెల్లింగ్ కనిపించింది అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అయితే 3,300 అండ్ ఇన్ఫోసిస్లో 1,700 crore దగ్గరగా డెలివరీ బేస్డ్గా సెల్లింగ్ కనిపించింది. మీన్స్ వాళ్ళు ఫ్యూచర్స్లోనూ ఆప్షన్స్లోనూ షార్ట్ చేయడానికి ప్రయత్నించలేదు. డీమ్యాట్ అకౌంట్లో హోల్డ్ చేసిన స్టాక్స్ ఇంత పెద్ద మొత్తంలో డెలివరీలో సెల్ చేయడానికి ప్రయత్నించారు. మన డే ట్రేడర్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. బికాస్ సెకండ్ ఛానల్లో వీడియోస్ ట్రెండింగ్లోకి వెళ్ళాయి కానీ ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్ న్యూస్ వీడియో దట్టు తెలుగులో చేస్తున్న వీడియో యూట్యూబ్ ట్రెండింగ్లోకి వెళ్ళింది. నేను చూస్తున్న టైంకి ట్రెండింగ్ నెంబర్ 29లో ఉంది. సో ఈ వీడియోస్ చేయడం కాదు, చేస్తున్న వీడియోస్ని మీరు అప్రిషియేట్ చేస్తున్న లైక్స్ అండ్ ఇస్తున్న పాజిటివ్ ఫీడ్బ్యాక్ అదొక ఫర్దర్ ఎంకరేజ్మెంట్లా వర్క్ అవుతుంది. సో ఇఫ్ మీకు మేము పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్గా అనిపిస్తే, ఈ వీడియోలో చేసిన కంటెంట్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టెలికామ్ సబ్స్క్రైబర్స్ డేటా ఫిబ్రవరి మంత్ ఇది అప్డేట్ అయింది. లాస్ట్ 4 consecutive monthsగా ఎయిర్టెల్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ని గెయిన్ అవుతూనే ఉన్నారు. 15,90,000 దగ్గరగా ఫిబ్రవరి మంత్లో కూడా ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ని గెయిన్ అవుతుంటే జియో 36.6 lakh సబ్స్క్రైబర్స్ని లాస్ అవుతుంది. వోడాఫోన్ ఐడియా 15.3 lakh సబ్స్క్రైబర్స్ని లాస్ అవుతుంది. ఇక్కడ ఎయిర్టెల్ రిలేటెడ్గా పాజిటివ్గా ఉంది డేటాని మనకి స్ట్రైట్ అవే అర్థమైపోతుంది. బట్ జియో రిలేటెడ్గా ఉండే డేటాని అనదర్ సైడ్ మనం చూడాల్సి ఉంటుంది. బికాస్ ఆగస్ట్ 2021 ఆ పాయింట్లో జియోకి సంబంధించిన యాక్టివ్ సబ్స్క్రైబర్స్ నెంబర్ని మనం గమనిస్తే అది 79%గా ఉంది. మీన్స్ ఉన్న 100లో కేవలం 79 people మాత్రమే యాక్టివ్గా ఉన్నారు, టైం టు టైం రీఛార్జెస్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో టారిఫ్ని పెంచుతూ ఉండడం కారణంగా ఇన్యాక్టివ్ సబ్స్క్రైబర్స్ కాన్స్టెంట్గా జియో నుంచి ఎగ్జిట్ అవుతూ ఉండడం కారణంగా ప్రీవియస్గా ఉన్న 79% యాక్టివ్ సబ్స్క్రైబర్ నెంబర్ కాస్త ఇప్పుడు 94%కి రీచ్ అయింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏ సబ్స్క్రైబర్స్ అయితే జియో లాస్ అవుతుందో అందులో మెజారిటీ పోర్షన్ ఇన్యాక్టివ్ సబ్స్క్రైబర్ బేస్. కాబట్టి ఇది రిలయన్స్ స్టాక్ మీద అంత ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపించలేదు. అండ్ వోడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్స్ 15.3 lakh దగ్గరగా వోడాఫోన్ ఐడియా మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో లాస్ అయింది. నెక్స్ట్ టాటా టెలి సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ డేస్లో కాన్స్టెంట్గా లోయర్ సర్క్యూట్స్ని హిట్ చేసిన టాటా టెలి సర్వీసెస్ ఇవాళ ఆఫ్టర్నూన్ 2:55 అరౌండ్ ఆ లోయర్ సర్క్యూట్ నుంచి పాజిటివ్గా ఎండ్ అయింది. దీనికి రీజన్ ఆ పాయింట్స్లో నియర్ టు 3 million షేర్స్ మీన్స్ 30 lakh షేర్స్ దగ్గరగా లార్జ్ ట్రేడ్స్ అయితే జరిగాయి ఈ స్టాక్లో.
అన్లెస్ అది ఇంట్రాడే యాక్టివిటీ కాకపోతే వాళ్ళ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఎవరు బై చేశారు సెల్ చేశారు అనే డీటెయిల్స్ మనకి ఎన్ఎస్సిలో అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ ఐటీసీ గురించి. రీసెంట్ టైమ్స్లో ఐటీసీ ఎక్కువగా ర్యాలీ అయింది. ఈవెన్ ఇలా ర్యాలీ అయిన తర్వాత కూడా నెక్స్ట్ 2 to 3 quarters మీన్స్ నెక్స్ట్ 6 to 9 months ఐటీసీ ఇక్కడి నుంచి కూడా పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందని, అలా అని భావిస్తూ ఎడిల్వైస్ కన్సంప్షన్ పోర్ట్ఫోలియోలో ఐటీసీకి 30% వెయిటేజ్ ఇస్తూ టాప్ పోర్ట్ఫోలియో అలొకేషన్ గా వీళ్ళు తీసుకుంటున్నారని ఎడిల్వైస్ సెక్యూరిటీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు చెప్తున్న పాయింట్స్ ని గమనిస్తే, ఫస్ట్ థింగ్, వీళ్ళు సిగరెట్ బిజినెస్ ని స్ట్రాంగ్ గ్రోత్ డ్రైవర్ గా భావిస్తున్నారు. నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో డబల్ డిజిట్ ఎర్నింగ్ గ్రోత్ వీళ్ళు సిగరెట్ బిజినెస్ లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ, ఇదే మెయిన్ రీజన్, సిగరెట్ బిజినెస్ లో ఉంటున్న గ్రోతే మెయిన్ రీజన్ ఐటీసీ పెరగడానికి రీజన్ అనేలా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. బికాస్ 80% ఆఫ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ స్టిల్ ఐటీసీకి సిగరెట్ బిజినెస్ నుంచి వస్తుంది. అండ్ ఈవెన్ రీసెంట్ షేర్ హోల్డర్ డేటాని 770 న్యూస్ వీడియోలో నేను మెన్షన్ చేశాను కదా, దాన్ని ఇక్కడ కోట్ చేస్తూ వెల్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ ని రీసెంట్ క్వార్టర్ లో యాడ్ చేసుకున్నారు. ఎఫ్ఐఎస్ వాళ్ళ వాటాను ఐటీసీలో పెంచుకున్నారు. సో అలా వస్తున్న వాళ్ళు ఎఫ్పిఐస్ లైక్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాళ్ళకి క్లియర్ గా తెలుసు నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో ఏం జరుగుతుందని. అండ్ దానికి తగ్గట్టే ఐటీసీ నిఫ్టీ కంటే కూడా బెటర్ రిటర్న్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో డెలివర్ చేసిందని మెన్షన్ చేస్తూ, ఈ గ్లోబల్ ఇష్యూస్ కారణంగా అగ్రికల్చర్ రిలేటెడ్ గా లైక్ కార్న్ కానీ వీట్ కానీ ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఇది కూడా ఐటీసీకి ఒక మంచి ఆపర్చునిటీ. బికాస్ ఐటీసీ వాళ్ళు అగ్రికల్చర్ బిజినెస్ లో కూడా ఉన్నారు కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ ని చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీళ్ళ ఐటీ బిజినెస్ కానీ, హోటల్ బిజినెస్ కానీ, ఈవెన్ పేపర్ బిజినెస్ లో కూడా వీళ్ళు కమింగ్ క్వార్టర్లీ బిజినెస్ లో స్ట్రాంగ్ గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, ఈవెన్ ఈఎస్జీ నార్మ్స్ రిలేటెడ్ గానే ఐటీసీలో ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ వెళ్లారని ఇలా ప్రీవియస్ గా అప్డేట్స్ కనిపించాయి. అండ్ రీసెంట్ గా ఎఫ్ఐఎస్, ఎఫ్పిఐస్ ఐటీసీ స్టాక్ లో వాళ్ళ పొజిషన్స్ ని బిల్డ్ చేసుకుంటూ ఉండడం, ఈఎస్జీ ఒక ఓవర్ హ్యాంగ్ ఐటీసీ పై ప్రెసెంట్ లేదని ఒక ఇండికేషన్ అని వీళ్ళు మెన్షన్ చేస్తూ, వీళ్ళ కన్సంప్షన్ పోర్ట్ఫోలియోలో ఐటీసీకి 30% వెయిటేజ్ గా ఇస్తున్నారని ఎడిల్ వైజ్ వాళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా మోటార్స్ డీవీఆర్ గురించి మాట్లాడుకోవాలి. ఒక పాయింట్ లో టాటా మోటార్స్ లో రాకేష్ జుంజున్వాలా ఎక్కువగా వాటాని బై చేశారనే అప్డేట్స్ ఎలా అయితే వచ్చాయో, ఇప్పుడు ఆ సేమ్ టాటా మోటార్స్ సంబంధించిన డీవీఆర్ లో డిసెంబర్ ఎండెడ్ క్వార్టర్ కి నియర్ టు 2 crore షేర్స్ దగ్గరగా హోల్డ్ చేస్తున్న రాకేష్ జుంజున్వాలా గారు 2 crores ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటా పరంగా చూస్తే అది 3.93%. అందులో నుంచి మార్చ్ ఎండ్ క్వార్టర్కి వచ్చేసరికి 50 lakh షేర్స్ దగ్గరగా సెల్ చేసి నియర్ టు 1% దగ్గరగా వాటాని కట్ చేసుకుంటున్నట్లు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ స్టాక్ ఇవాళ 3.8% దగ్గరగా పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఇవాళ ఒక పాయింట్ లో యూరోపియన్ కార్ సేల్స్ డేటా అప్డేట్ అయింది. మార్చ్ మంత్ రిలేటెడ్ గా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 19% ఫాల్ అయింది. దానికి తగ్గట్టు లాస్ట్ ఇయర్ సేమ్ మార్చ్ లో 9,380 యూనిట్స్ ని వీళ్ళు సేల్ చేస్తే జేఎల్ఆర్ యూనిట్స్ ని ఇప్పుడు కేవలం 4,315 యూనిట్స్ ని మాత్రమే సేల్ చేశారని అప్డేట్ అయితే వస్తుంది. ఇది యాక్చువల్ గా నెగిటివ్ అప్డేట్, కాకపోతే స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. రీజన్, ఈ మార్చి నెలకు సంబంధించి స్పెషల్లీ యూరోప్ రిలేటెడ్ గా మనకి గ్లోబల్ గా ఉన్న అన్సర్టనిటీ, ఆ అన్సర్టనిటీలో రష్యా, యుక్రెయిన్ తో పాటు యుఎస్ అలాగే యూరోప్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, అండ్ ఈవెన్ సెమీ కండక్టర్ షార్టేజ్ కూడా కొంతవరకు ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా మార్కెట్ ముందుగానే స్టాక్ ప్రైస్ లో డిస్కౌంట్ చేసింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి వాళ్ళు 100% వాటాని హోల్డ్ చేస్తున్న హెచ్డిఎఫ్సి క్యాపిటల్ రిలేటెడ్ గా 10% వాటాని ఏడిఐఏ వాళ్ళకి, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళకి 184 crores కి సెల్ చేశారనేలా అప్డేట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ రైల్వే స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. రైల్వే వేగన్స్ అండ్ రైల్వే రిలేటెడ్ గా ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ని తయారు చేసే ఈ కంపెనీస్ లో ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఫ్యూ వీక్ బ్యాక్ 90,000 వేగన్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ రిలేటెడ్ గా బిడ్డింగ్ ని ఇన్వైట్ చేశారు. వాటి రిలేటెడ్ గా విన్నర్స్ ని మీన్స్ ఎవరెవరు ఆ బిడ్డింగ్ ని గెలుచుకున్నారు, 90,000 వేగన్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ ని ఎవరు గెలుచుకోబోతున్నారు, వాటి రిలేటెడ్ గా అప్డేట్స్ ని రేపు ప్రకటిస్తారనేసరికి స్టాక్స్ లో ఇవాళ మనకి గ్రోత్ కనిపించింది. అండ్ రైల్వే వ్యాగన్స్ ని తయారు చేసే టైటాగర్ వ్యాగన్స్ వాళ్ళు రైల్వే వ్యాగన్ ఇండస్ట్రీ మల్టీ ఫోల్డ్ లో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో గ్రో అవబోతుంది. ఈ 90,000 వేగన్స్ లో వేగన్స్ ని మేము గెలుచుకోవడానికి పాసిబిలిటీ ఉందని నెక్స్ట్ 3 years లో 20,000 to 25,000 వేగన్స్ దగ్గరగా మేము సప్లై చేస్తామనేలా టైటాగర్ వ్యాగన్స్ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం కూడా ఈ స్టాక్స్ ఇవాళ నియర్ టు 3 PM నుంచి ఇంతలా ర్యాలీకి రీజన్ అయ్యాయి. నెక్స్ట్ గ్యూఫిక్ బయోసైన్సెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఆస్ట్రేలియన్ బయోటెక్ కంపెనీ అయిన సెల్వాక్స్ లో 2.67% వాటాని $1 lakh పెట్టి కొన్నారని చెప్తున్నారు. ఈ సెల్వాక్స్ అనేది ప్యూర్లీ R&D కంపెనీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ. వీళ్ళు ఇప్పటివరకు ఏ ప్రొడక్ట్స్ ని తయారు చేసి బయట సేల్ చేయలేదు. మరి అలాంటి కంపెనీలో 2.67% వాటా, దట్టు $1 lakh పెట్టి కొనడం బ్యాక్ గ్యూఫిక్ బయోసైన్సెస్ వాళ్ళ లాజిక్ ఏంటి? ఈ సెల్వాక్స్ ఆస్ట్రేలియన్ బయోటెక్ కంపెనీ ప్యూర్లీ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అండ్ ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా క్యాన్సర్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రొడక్ట్స్ మీద వీళ్ళు చేస్తున్నారు.
కాబట్టి వీళ్ళు చేస్తున్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి ఎంతైతే ఖర్చు అవుతూ ఉంటుందో ఆ ఖర్చులో నియర్ టు 43% దగ్గరగా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ దగ్గర నుంచే రీఫండ్ వస్తూ ఉంటుంది. అసలు ఒక R&D కంపెనీ రిలేటెడ్ గా వాటాని వీళ్ళు అక్వైర్ చేయడం కారణంగా ఆంకాలజీ రిలేటెడ్ గా వీళ్ళు చేస్తున్న రీసెర్చ్ అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుందని, ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ నుంచి వీళ్ళు డేటాను యూజ్ చేసుకొని ఆంకాలజీ ప్రొడక్ట్స్ ని వీళ్ళు ఫర్దర్ గా డెవలప్ చేయడానికి అది హెల్ప్ అవుతుందనేలా గ్యూఫిక్ బయోసైన్సెస్ వాళ్ళు యాడ్ చేస్తూ ఉండడంతో ఇవాళ స్టాక్ 13% దగ్గరగా గెయిన్స్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ సోనా కామ్స్టర్, వీళ్ళు కెనడా ఈవీ కంపెనీ అయిన ఎన్డిమ్ వాళ్ళతో పార్ట్నర్షిప్ అయితే కుదుర్చుకున్నారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిసి మ్యాగ్నెట్లెస్ ఈవీ మోటార్స్ ని తయారు చేయబోతున్నారని, అండ్ ఇవే కాదు వీళ్ళిద్దరూ కంబైన్ అయి ఇండియన్ రోడ్స్ అండ్ కండిషన్స్ కి తగేలా పర్టికులర్లీ ఈవీ వెహికల్స్ లో యూజ్ చేసే మోటార్ డ్రైవ్ ప్లాట్ఫామ్స్ ఫర్ 2-వీలర్ 3-వీలర్ అండ్ 4-వీలర్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారని, అండ్ కొన్ని లైసెన్స్ ని కూడా ఈ కెనడియన్ కంపెనీ సోనా కామ్స్టర్ వరకు ట్రాన్స్ఫర్ చేస్తూ పర్టికులర్లీ ఇండియన్ ఈవీ వెహికల్స్ కి యూజ్ అయ్యే టెక్నాలజీని డెవలప్ చేయడానికి వీళ్ళిద్దరూ పార్ట్నర్ అయ్యారని వస్తున్న అప్డేట్స్ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ పాజిటివ్ గా ప్లే అయ్యాయి. నెక్స్ట్ ఇన్సెక్టిసైడ్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఏదైనా ఒక కంపెనీ వాళ్ళు చేస్తున్న బిజినెస్ లో ఒక పేటెంట్ ని గెలుచుకున్నారంటే అది డెఫినెట్లీ పాజిటివ్ గా ఉంటుంది. సేమ్ అప్డేట్ వీళ్ళు జూలై 2019లో పెస్టిసైడ్ సెగ్మెంట్ లో ఒక పేటెంట్ కోసం అప్లై చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఇప్పుడు ఆ పేటెంట్ ని గవర్నమెంట్ గ్రాంట్ చేసింది. నోవల్ గ్రాన్యూల్స్ అండ్ పెస్టిసైడ్స్ కాంపోజిషన్ రిలేటెడ్ గా వీళ్ళు అప్లై చేసిన పేటెంట్ వీళ్ళకి అలాట్ అవడంతో, అది కూడా 20 years కి అలాట్ అవడంతో పాజిటివ్ గా ఎండ్ అయింది. టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ వాళ్ళు రిజల్ట్స్ ని పబ్లిష్ చేశారు. ఆ రిజల్ట్స్ లో రెవెన్యూలో గ్రోత్ కనిపిస్తున్నా ఇక్కడ గమనించండి మార్జిన్స్ ప్రీవియస్ క్వార్టర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే హ్యూజ్ డిక్లైన్ కనిపించింది. కాబట్టి ఇది బాటమ్ లైన్ ని సిగ్నిఫికెంట్ గా ప్రాఫిట్స్ ని సిగ్నిఫికెంట్ గా నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. నెక్స్ట్ ఏసీసీ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. అన్ని సెగ్మెంట్స్ లో స్పెషల్లీ రెవెన్యూ, మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్ క్వార్టర్ సెగ్మెంట్స్ లో స్ట్రాంగ్ గా గ్రో అయ్యాయి. అండ్ దీంతో పాటు వాల్యూమ్స్ లో కూడా వీళ్ళు సిగ్నిఫికెంట్ గ్రోత్ ని డెలివర్ చేయగలిగారు. పర్టికులర్లీ మార్జిన్స్ లో వస్తున్న ఎడిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఈ సిమెంట్ కంపెనీస్ రిలేటెడ్ గా మార్జిన్ ప్రెషర్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. కాకపోతే వీళ్ళ ఎక్స్పెండిచర్స్ ని తగ్గిస్తూ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం కారణంగానే ఈ మార్జిన్స్ ని వీళ్ళు అటైన్ చేయగలిగారనేలా ఏసీసీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ L&T ఇన్ఫోటెక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ తో పాటు 30 రూపీ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. నెంబర్స్ ఎస్టిమేట్స్ కంటే కొంత బిలోనే ఉన్నాయి. స్పెషల్లీ రెవెన్యూస్ అండ్ ఈవెన్ ఇయర్ బేసిస్ లో మార్జిన్స్ లో కూడా మనకు కొంత ప్రెషర్ కనిపిస్తుంది. నెంబర్స్ కొంత బిలో ఎస్టిమేట్స్ ఉన్నాయి. బట్ స్టాక్ ఫాల్ కి మేజర్ రీజన్ ఇవి ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ 37 ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ లో ప్రెసెంట్ ట్రేడ్ అవుతూ ఉండడం కారణంగా స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ మనం కరెక్షన్ ని చూసాం. నెక్స్ట్ మాస్టెక్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. మాస్టెక్ నెంబర్స్ అదర్ ఇన్కమ్ ని పక్క నుంచిన టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ లో క్వార్టర్ బేసిస్ లో కూడా మీన్స్ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్ లో క్వార్టర్ బేసిస్ లో 5% అబోవ్ దగ్గరగా గ్రోత్ ని వీళ్ళు డెలివర్ చేశారు. ఆన్ ఆల్ సైడ్స్ రిజల్ట్స్ బెటర్ గా ఉన్నాయి. అండ్ రిజల్ట్స్ తో పాటు 12 రూపీ పర్ షేర్ డివిడెండ్ ని కూడా వీళ్ళు ప్రకటిస్తున్నారు. నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్ గా 17,080 అండ్ రెసిస్టెన్స్ 17,170 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్ సపోర్ట్ 36,120 to 36,080 అండ్ రెసిస్టెన్స్ 36,440. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ఏప్రిల్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ ని మనం గమనిస్తే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి వెళ్తుంటే ఇవాళ ఇంట్రాడే అండ్ ఓవరాల్ గా కూడా 17,400 దగ్గర సిగ్నిఫికెంట్ రైటింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 17,000 దగ్గర ఇంట్రాడే అండ్ ఓవరాల్ గా కూడా సిగ్నిఫికెంట్ డేటా కనిపిస్తుంది. సో 17,000 to 17,400 ఈ 400 పాయింట్ రేంజ్ లో ఈ నెక్స్ట్ కమింగ్ డేస్ లో నిఫ్టీ ట్రేడ్ అవుతుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.